బాబు ఏంటి ఇలా సిగరెట్లు తాగి రోడ్ల మీద ఆర్పకుండా పడేయకండి అయ్యా, మాలాంటి చెప్పులు లేని తొక్కుతారయ్యా. ఓహో ఎరా పిచ్చినా కొడక, అరుస్తావేంటి అప్పలరాజు? నువ్వు కూడా నాకు నీతులు చెప్పాడు అయ్యావా? కొడతానంటే అమ్మా శ్వేత, నేను పార్థసారథిని. చెప్పుజ్జి. ఏమండి, మన పాప రోడ్డు మీద ఆడుకుంటుంటే ఎవరో కాల్చి పడేసిన సిగరెట్ మీద కాలేసింది. కాలు కాలింది. త్వరగా రండి, హాస్పిటల్ తీసుకెళ్దాం, నాకు భయంగా ఉంది. ఇక నీ ఓవర్ యాక్షన్ ఆపదా? నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. ఎరా పట్టపగలే బండి దొంగతనం చేద్దామని ప్లాన్ వేస్తున్నావా? నువ్వు కొట్టడానికే పుట్టావు. అయ్యా, మీ బండి దొంగతనం చేయడానికి రాలేదయ్యా. ఎందుకు? అడుగు తింటానికా? ఒకప్పుడు ఈ బండి మాదేనయ్యా. నేను నమ్మను. అయినా ఇప్పుడు ఈ బండిని కొనుక్కున్నా, ఇది ఇప్పుడు ఏంటి? అయ్యా కోపడమోకయ్యా, ఇదే బండి మీద నా తమ్ముడు స్పీడ్గా వెళ్ళి యాక్సిడెంట్ అయి చనిపోయాడయ్యా. అయితే నాకెందుకు చెప్తున్నావు? నువ్వు స్పీడ్గా వెళ్ళకూడదని చెప్పడానికి వచ్చానయ్యా. ఎప్పటి నుంచి నువ్వు నాకు? నా తమ్ముడు నేను కోల్పోయానయ్యా, మీ కుటుంబం నేను కోల్పోకుండా ఉండని చెప్పడానికి వచ్చానయ్యా. ఒకటి ఇచ్చారంటే అన్నా, నేను తప్పుగా అర్థం చేసుకున్నందుకు నన్ను క్షమించన్నా. అన్న ఒక సెల్ఫీ అన్న నీకు పెద్ద ఫ్యాన్ అన్న. అరే ఎవడరా నువ్వు? అన్న ఒక సెల్ఫీ అన్న నీకు పెద్ద ఫ్యాన్ అన్న. నన్నే జబర్దస్తి చేస్తున్నావు పోరా. సెల్ఫీ లేదు 8 ఏళ్ళు. అన్న 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 ఏంటంటే అలా చంపేశారు? తమ్ముడు ఇంట్లో పడిపోయాడు. మరి దాన్నేనండి ఇక్కడ మటర్ అంటారు. ఈ ఇంటర్ బెడ్. అరే తమ్ముడు, నేను కావాలని అనుకోకుండా జరిగిందిరా తమ్ముడు. చచ్చిపోయావా? చంపేశావురా? నిజంగా ఇంత అయిపోయి ఉంటే బాగుంటది. Don't leave this fellow. Give him to the cop. నేను వాల్తేరు వేరే సినిమాకి వెళ్ళాం. మెగాస్టార్ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదా? కొద్దిగా గుడి వరకు తీసుకెళ్తారా? వీళ్ళకి గుడిదూర అడుక్కోవడం బాగా అలవాటైంది. చేతనైతే చెయ్యి. రే పక్కలే గుడ్డు నా కొడక. రే, అతనికి చూపు లేకపోవడమే నీ దగ్గర చులకనవడానికి కారణమైంది. అయినా అతను అడిగింది ఆస్తులు కాదు, చిన్న సాయం. మరి నువ్వేం చేస్తావురా? గుడి వచ్చిందన్న. చాలా థ్యాంక్స్ అన్న. అయినా మీరు అడుక్కోవడం గుడి దగ్గరికే రావాలా? ఎక్కడ అడుక్కునేస్తారుగా డబ్బులు. ఏమో సార్, నాకు కనపడదు. నేను గుడికొచ్చేది అడుక్కోడానికో లేదా నా ఆకలి తెచ్చమన్నానుకో కాదన్నా. దేర్ ఇస్ నో పాయింట్. దేవుడా నాకెందుకు ఈ శిక్ష చేసావని అడగడానికి. సారీ. ఊరుకోమా, ఊరుకోరా. ఏదైనా మనసుకు నచ్చింది చూస్తేనే 2 కళ్ళు సరిపోలేదంటారు. గుడ్డి పురాణం. అలాంటిది ఈరోజు నా ప్రాణాలు కాపాడిన మిమ్మల్ని చూడడానికి ఒక్క కన్ను కూడా ఇవ్వలేదు ఆ దేవుడు. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు